షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 45 కప్ అండ్ హ్యాండిల్. అందరికీ నమస్కారం. ఈ రోజు మన స్వింగ్ ట్రేడర్స్ మరియు పొజిషనల్ ట్రేడర్స్ ఎక్కువగా ఉపయోగించే పవర్ఫుల్ బుల్లిష్ కాంబినేషన్ ప్యాటర్న్ ని అయిన కప్ అండ్ హ్యాండిల్ గురించి తెలుసుకోబోతున్నాం. కప్ అండ్ హ్యాండిల్ అనేది ఒక బుల్లిష్ కంటిన్యూస్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ సాధారణంగా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మధ్యలో ఏర్పడుతుంది. ఇది మార్కెట్ లో అక్యుములేషన్ జరుగుతుందని మరియు ట్రెండ్ మరింత బలంగా కొనసాగొచ్చని సూచిస్తుంది. ఈ ప్యాటర్న్ లో ప్రముఖ మార్కెట్ విజర్డ్ విలియమ్స్ జే ఓ నైల్ ఎంతో ప్రాచుర్యంలోకి తెచ్చారు. దీన్నే ఈ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ ప్యాటర్న్ ను హై ప్రాబబిలిటీ బ్రేక్అవుట్ ఆపర్చునిటీ కోసం ఉపయోగిస్తారు. అందుకే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లో ప్రతి ట్రేడర్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఈ ప్యాటర్న్ యొక్క సైకాలజీ ఏంటంటే స్ట్రక్చర్ ఏంటంటే మొదట కప్ అండ్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. చూడండి, మొదట కప్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. మీరు ఏదైతే ఇక్కడ చూసారో ఇవన్నీ కూడా. ఆ తర్వాత చిన్న పుల్ బ్యాక్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి కిందకు వస్తుంది. పుల్ బ్యాక్ లేదా కన్సోలిడేషన్ ఏర్పడుతుంది. దీన్నే హ్యాండిల్ అంటారు. హ్యాండిల్ ఫార్మేషన్ పూర్తయిన తర్వాత ప్రైస్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుందండి. ఎప్పుడైతే ఈ కన్సోలిడేషన్ చేసిన తర్వాత మళ్ళా కప్ ఇక్కడ దాకా వస్తుందో దీన్ని బ్రేక్అవుట్ చేస్తుంది. కాబట్టి ఈ బ్రేక్అవుట్ జోన్ ప్యాటర్న్ లో అత్యంత ముఖ్యమైన భాగం అండి. ఇదే కప్ అండ్ హ్యాండిల్ యొక్క పూర్తి స్ట్రక్చర్. దీని సైకాలజీ మీరు అర్థం చేసుకున్నట్లయితే కప్ ఫార్మేషన్ సమయంలో వీక్ ట్రేడర్స్ పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవుతారు. అదే సమయంలో స్మార్ట్ మనీ మరియు ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ క్రమంగా అక్యుములేషన్ చేస్తారు. ఇక్కడ హ్యాండిల్ ఫార్మేషన్ చేసే సమయంలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అండ్ వీక్ హ్యాండ్స్ పూర్తిగా బయటికి వెళ్తాయి. చివరిగా స్ట్రాంగ్ బయ్యర్స్ మార్కెట్ లోకి డామినేషన్ సాధిస్తారు. బ్రేక్అవుట్ సమయంలో డిమాండ్ భారీగా పెరుగుతుంది. దీంతో కొత్త బుల్లిష్ మూవ్ అనేది ప్రారంభమవుతుందండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండిల్ ఫార్మేషన్ పూర్తి వరకు వెయిట్ చేయాలా. హ్యాండిల్ రెసిస్టెన్స్ పైన స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావాలా. మూడోది వాల్యూమ్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉండాలా. నాలుగోది వాల్యూమ్ కన్ఫర్మేషన్ లేక ఎంట్రీ తీసుకోవద్దు. బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత బై ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ని హ్యాండిల్ లో కింద ఉంచాలి, ఇక్కడ ఉంచాలి. అండ్ టార్గెట్ ను కప్ అండ్ డెప్త్ ప్రకారం ఒక 30 to 60%, 70% వరకు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో. సో ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ వచ్చినప్పుడు మీరు 100% అనేది నమ్మద్దు. 99% వరకే ఎప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఎక్కడ 100% అనే వర్డ్ వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. అది మైండ్ లో ఎవరన్నా చెప్పినా కూడా నమ్మద్దు. నా యొక్క గోల్డెన్ రూల్ ఏంటంటే హ్యాండిల్ బ్రేక్అవుట్ ప్లస్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఈక్వల్ టు హై ప్రాబిలిటీ. చాలా మంది ట్రేడర్స్ కప్ ఫార్మేషన్ చేసి ముందుగానే ఎంట్రీ తీసుకుంటారండి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రం హ్యాండిల్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకుంటారు. ఇంకా ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.